హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొయ్యి వెలిగించే పని లేకుండా, చక్కెర అస్సలు వాడకుండా, కేవలం 5 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ లడ్డూలు ఎలా చేసుకోవాలో తెలుసా? హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, పిల్లల స్నాక్ కోసం ఇవి పర్ఫెక్ట్. అసలు ఇందులో వాడిన ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాగా పండిన ఒక అరటిపండును వేసి స్పూన్ లేదా ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. అరటిపండు వల్ల లడ్డూలకి మంచి న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కండెన్స్డ్ మిల్క్, 1 చెంచా తేనె వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే 1.5 చెంచాల కోకో పౌడర్ వేయండి. కోకో పౌడర్ వల్ల లడ్డూలకి మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం 1/2 చెంచా యాలకుల పొడి, అలాగే 2 చెంచాల వేయించిన వేరుశనగ పప్పుల పొడి, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఈ పీనట్ పౌడర్ వల్ల తింటుంటే మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ వేసి పిండి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజంతా ఎనర్జీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా లడ్డూలు చుట్టుకోండి. చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా లడ్డూలు గుండ్రంగా మెరుస్తూ వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఎండు కొబ్బరి పొడి తీసుకొని మనం చేసిన లడ్డూలను అందులో వేసి బాగా దొర్లించండి. ఇలా కొబ్బరి పొడి కోటింగ్ ఇవ్వడం వల్ల ఇవి అచ్చం స్వీట్ షాప్లో దొరికే ప్రొఫెషనల్ లడ్డూల్లాగా కనిపిస్తాయి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నాయో. ఈ లడ్డూలను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో మనం మైదా కానీ పంచదార కానీ వాడలేదు కాబట్టి జిమ్ చేసేవారు, వెయిట్ లాస్ డైట్లో ఉన్నవారు ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తినేయవచ్చు. తక్కువ టైంలో హెల్తీగా చేసుకునే ఈ ఓట్స్ చాకో బనానా లడ్డూలను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.